హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఈ వీడియో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా. ఆల్రెడీ ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఏజ్ రిలాక్సేషన్, పెళ్ళి అయిన వాళ్ళే కాదు పెళ్ళి కాని వాళ్ళు కూడా ఇవ్వచ్చు. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే మీరైతే చేయొచ్చు. యాక్చువల్గా అయితే బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటే చాలు, కానీ మీ దగ్గర ఒకవేళ బీఎడ్ కానీ డిఎడ్ కానీ ఉంటే మీకే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో అందుకోసమని అప్లికేషన్ అయితే వెళ్ళి ఇవ్వండి. అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ టెలిగ్రామ్లో ఉంది. టెలిగ్రామ్లో జాయిన్ వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. శాలరీ ఆయాస్కి 6,000, ఇన్స్ట్రక్టర్స్కి 8,000 రూపీస్. కాంట్రాక్ట్ బేసిసే, జస్ట్ 10 months మాత్రమే ఉంటుంది. నేను చాలా స్పీడ్గా చెప్తాను, మీ టైం మరీ ఎక్కువ తీసుకోను, ఫాస్ట్గానే చెప్తాను. మొత్తం అయితే వీడియో చూడండి. అయితే గవర్నమెంట్ స్కూల్స్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మీ చుట్టుపక్కల స్కూల్స్లలో కూడా ఉంటుంది. పిల్లలందరినీ కూడా జాయిన్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ ఫ్రీ. ఓకే, ప్రైవేట్ స్కూల్స్లలో lakhs of rupees ఉంటుంది, బట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అట్లా ఉండదు. అండ్ ఇంతకుముందుకు గవర్నమెంట్ స్కూల్స్లలో నర్సరీ, ఎల్కేజీ ఉండకపోయేది కాబట్టి ఎక్కువ మంది అంగన్వాడీలకు పంపించేది. ఇప్పుడు అంగన్వాడీల కంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళ ఇన్స్ట్రక్టర్స్ని కూడా మంచిగా చదువుకున్న వాళ్ళని మెరిట్ బేస్డ్నే తీసుకొని ఉంటారు కాబట్టి పిల్లలని డెఫినెట్లీ పంపించవచ్చు. అండ్ ఫుడ్ అవన్నీ కూడా ఫ్రీ. అండ్ నిజంగా అఫోర్డ్ చేయలేము మేము పిల్లల్ని కార్పొరేట్స్కి పంపించలేము, కానీ మాకు పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి అంటే డెఫినెట్లీ గవర్నమెంట్ స్కూల్స్ రికమెండెడ్. ఓకే, చాలామంది అనుకుంటారు ప్రైవేట్ స్కూల్స్లలో పంపిస్తేనే చాలా బాగుంటుంది స్టడీ అని. పిల్లలు ఎక్కడైనా చదువుకోగలగాలి, వాళ్ళ అట్లా మౌల్డ్ చేయాలి. మంచి టీచర్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ గవర్నమెంట్ స్కూల్స్ అంత అద్భుతమైన ప్లేస్ ఇంకొకటి ఉంటుంది. మంచి పెద్ద స్పేషియస్ క్యాంపస్ ఉంటుంది. కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నట్టు అంగుల ఆర్భాటాలు అయితే ఏముండవు. ఎందుకంటే అంతంత డెకరేషన్స్ ఉంటావు, అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటావు, పాత పాత బంగ్లాలలోనే ఉంటాయి. ఓకే, కానీ టీచర్స్ అందరూ డెఫినెట్లీ టాలెంటెడ్ ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా టాలెంటెడ్ ఉంటారు, బట్ ప్రైవేట్లో ఏంటంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట. వాళ్ళ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో అట్లనే యాక్టివిటీస్ జరగవని కాదు, చాలా బాగా జరుగుతాయి. కానీ మనకి తెలియదు, మనకి అవేర్నెస్ ఉండదు. ఓకే, మనం ఏమనుకుంటామంటే ప్రైవేట్లో చదివిద్దాం, ప్రైవేట్లో జాయిన్ చేస్తేనే పిల్లలకి మస్తు చదువుతుంది అని అనుకుంటారు, బట్ అట్లా ఏమి ఉండదు. గవర్నమెంట్లో కూడా బాగుంటుంది. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఒకప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లేకపోయేది కాబట్టి మేబీ అందరూ ప్రైవేట్లో వేసారు. ఇప్పుడు గవర్నమెంట్లోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్టార్ట్ అయింది. ఈవెన్ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లలో కూడా మనకి సికింద్రాబాద్, మూసాయిపేట, లేకపోతే గోల్కొండ, చార్మినార్, షేక్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ వీటన్నిటిలో కూడా స్టార్ట్ అయినాయి. రాజేంద్ర నగర్లో కూడా చాలా ప్లేసెస్లలో, హైదరాబాద్లో కూడా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. సో అందుకోసమని అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి పంపించండి. మంచి ఫుడ్, హెల్దీ డైట్, టైం టేబుల్ కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఓకే, ఇదనే కాదు గురుకులంలో కూడా, బట్ గవర్నమెంట్ స్కూల్స్ని బలోపేతం చేయాలి. గవర్నమెంట్ స్కూల్స్ని ఇప్పుడు కుదిస్తారంట కూడా, ఎందుకంటే చాలా స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి, స్ట్రెంత్ ఏమో తక్కువ ఉంది. సో అందుకోసమని వీటన్నింటిని కలిపి ఒక్క దగ్గర చేర్చాలి. గవర్నమెంట్ స్కూల్స్కి స్ట్రెంత్ని పెంచాలి. అండ్ ప్రైవేట్స్లలో lakhs of rupees అఫోర్డ్ చేయలేని పేరెంట్స్కి గవర్నమెంట్ స్కూల్స్లలో చదివి మంచి ఒక స్థాయికి ఆ పిల్లలు వెళ్ళాలి. అండ్ చాలామంది అనుకుంటారు ప్రైవేట్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్దగా కొడతారు అని. ఎస్, కొన్ని స్కూల్స్లలో ప్రైవేట్లో వేస్తే ఫౌండేషన్ బాగుంటుంది, బట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక మంచి రైట్ ఫౌండేషన్, ఒక మంచి మెంటర్షిప్, మంచిగా గైడ్ చేసే టీచర్ దొరికిండ్రు అనుకోండి, ఆ పిల్లలు ఎంత సక్సెస్ చేస్తారు తెలుసా. అండ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి IIITs ఉన్నాయి, ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి అసలు. ఓకే, మంచిగా టాలెంటెడ్ ఉండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈవెన్ కార్పొరేట్ అడ్మిషన్స్ కూడా మన డిఆర్డిఏ చేసినప్పుడు ఎంతమంది అప్లై చేసుకున్నారు? ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఛాన్స్ ఉందా? లేదు కదా, గవర్నమెంట్లో చదివిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. సో గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి తెలియక మనం ప్రైవేట్లో జాయిన్ చేద్దాము అని అనుకుంటారు. అండ్ ఇవాళ రేపు పేరెంట్స్ యొక్క బిజీ లైఫ్ స్టైల్ వల్ల ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అయితే బస్ ఫెసిలిటీ ఉంటుంది, గవర్నమెంట్లో బస్ ఫెసిలిటీ ఉండదు. అబ్బా మా పిల్లల్ని ఎవరు తీసుకొస్తారో అని ఆలోచించి కూడా ప్రైవేట్లో వేసేటోళ్ళు కూడా ఉన్నారు. సో మీకంటూ కొంత టైం కేటాయించుకొని ఒక 1 year వేసి చూడండి, బాగాలేకపోతే అప్పుడు మీరు చేంజ్ చేయండి. దిస్ ఇస్ జస్ట్ ఎ సజెషన్. థ్యాంక్ యూ.